నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి నిజంగా ఇప్పుడు చూడబోయే ఈ తాంత్రిక పద్ధతి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఉంటే చాలండి. ఎందువల్లంటే నిజంగా 24 నిమిషాలలో మీరు ఒక మనీ పరంగా కానివ్వండి, లేదంటే కనుక మీ అప్పులన్నీ తీర్చుకోవడానికి కానివ్వండి, బ్యాంకులో ఉన్న బంగారాన్ని తీర్చుకోవడానికి కానివ్వండి, ఈ వెల్లుల్లితో చేసే ఈ పరిహారం అనే తాంత్రిక పద్ధతి అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అది కూడా 24 నిమిషాల్లో మనకి రిజల్ట్ని చూపిస్తుంది అనమాట. ఇంక ఈ తాంత్రిక పద్ధతి అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఇలాంటి వీడియోస్ మంచి రిజల్ట్ని ఇస్తున్నాయి. ఎక్కడైనా స్కిప్ చేశారు అని అంటే కనుక మీకు మంచి డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్ అని మనకు క్లియర్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఆ పద్ధతి చేయడానికి కుదరకుండా పోవచ్చు. అందువల్ల మంచి విషయాలని స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో పెద్దగా 7 మినిట్స్ 8 మినిట్స్ ఉంటుంది. కొంచెం టైం కేటాయించి చూసారు అని అంటే కనుక మీరు ఈ తాంత్రిక పద్ధతిని చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా వీడియోని చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండదేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం ఎన్నో రకాల పరిహారాలు చూస్తూ ఉన్నామండి. అంటే అప్పుల బాధలు, ముఖ్యంగా అప్పుల బాధలు, బంగారం తాకట్లో ఉన్న విషయాల గురించి పదే అడుగుతూ ఉన్నారండి. మనం ఎన్నో రకాల పరిహారాలని ఒక ఏంజల్ నెంబర్స్ను ఉపయోగించి చెప్తున్నాము, స్విచ్ బోర్డ్స్ను ఉపయోగించి ప్రతిఫలాన్ని పొందారు. అలాగే ఈరోజు చూడబోయేది చాలా డిఫరెంట్ అండి. అది కూడా చాలా శక్తివంతమైన ఒక పద్ధతి కూడా. మనకి వెల్లుల్లి రెబ్బల గురించి మీరు తెలుసుకునే ఉంటారు. వెల్లుల్లి పైని మనం ఇంట్లో రోజు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఆరోగ్యపరంగా, ఆయుర్వేద పరంగా మనకి ఎన్నో రకాల మంచి ప్రయోజనాలను ఇస్తుందండి ఈ వెల్లుల్లిపాయ. నిజంగా ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, ఒక డైజెషన్ కోసం కానివ్వండి, ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనం తీసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా, అంటే ఆ తోలు కూడా చాలా వరకు పసిబిడ్డలకి మీరు సాంబ్రాణి వేసేటప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బల తోలుని సాంబ్రాణిలో వేసి మీరు పసిబిడ్డలకి సాంబ్రాణి తలకి స్నానం చేసినప్పుడు వాళ్ళకి వేసినా సరే, లేదంటే ఇంట్లో సాంబ్రాణి వేసేటప్పుడు కూడా అండి ఈ వెల్లుల్లి రెబ్బల తోలు ఉంటుంది కదా, ఆ తోలుని కూడా ఆ సాంబ్రాణిలో వేసి ఇండ్లంతా కూడా పొగ వేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. అంత పవర్ ఉందన్నమాట ఈ వెల్లుల్లిపాయలకి. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేయడానికి అంత బాగా పనిచేస్తుంది. పిల్లలు కూడా జలుబు చేయకుండా చక్కగా మనకి వీసింగ్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మనం ఈ వెల్లుల్లిపాయ తోలుని వేస్తూ ఉంటాం సాంబ్రాణిలో. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనం రెండు వెల్లుల్లి రెబ్బలు ఉంటే కనుక నిజంగా మనం అనుకున్న మనీని మనం అనుకున్న టైంకి కాకుండా ఇంకా తొందరగానే 24 నిమిషాలలోనే మనకి ఈ పద్ధతి పనిచేస్తుందా అని ఎంతోమందికి డౌట్ రావచ్చండి. నిజంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. అసలు వెల్లుల్లి రెబ్బకి ఎంత ఘాటు ఉంటుందనేది మీ అందరికీ తెలుసండి. అసలు వెల్లుల్లి రెబ్బలు ఒలిచేటప్పుడే మన చెయ్యంతా కూడా గోరంతా కూడా బాగా మంట పుట్టిపోతుంది. ఆ రెబ్బ అది ఒట్టి మసాలా వేస్తే ఎంత బాగా స్మెల్ అనేది వస్తుందో, అలాగే కొంచెం ఒక వెల్లుల్లి రెబ్బని మనం విడిగా తినాలంటే తినలేం, అంత ఘాటు ఉంటుందండి. అందువల్ల అలాంటి వెల్లుల్లి రెబ్బల్ని 2 రెబ్బల్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు 24 నిమిషాల పాటు ఈ పరిహారాన్ని చేయాలి. అంటే ఎలా చేయాలి అని అంటే, ఈ 2 రెబ్బల్ని కూడా తోలు తీసేయండి ఫ్రెండ్స్. తోలు తీసేసి మామూలు రెబ్బల్ని అరచేతిలో పెట్టుకొని, మీకు ఇంటెన్షన్ ఏంటి, మీకు మనీ కావాలని కోరుకుంటున్నారా అంటే, మీకు ఎంత మనీ కావాలని కోరుకుంటున్నారో అంత మనీ గురించి అడగండి. మీ అప్పులు తీరిపోవాలని కోరుకుంటున్నారా, అప్పులు తీరాలంటే ఎలా తీరుతాయండి, మనీ వస్తేనే కదా. అందుకని మనం మనీ కోసమే అడగొచ్చు. మనీ ఇంత కావాలి, ఒక 5 lakhs కావాలి, 10 lakhs కావాలి అనుకొని చేసేవాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చండి. విశ్వాన్ని చక్కగా ధన్యవాదములు తెలియచేస్తూ ఆ 2 వెల్లుల్లి రెబ్బలని మీ అరచేతిలో పెట్టుకొని
ఏం చేస్తారంటే మీ ఇంటెన్షన్ అనేది చెప్పుకోండి. మీకు మనీ అనేది వచ్చేసినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా మీరు చేసుకోండి. ఇంకొక మేనిఫెస్టేషన్ కూడా చేసుకోవాలండి. ఏంటి అనంటే రాబోయే 24 నిమిషాలలో నేను అనుకున్న దానికంటే ఎక్కువ మనీని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మంచి ఒక హ్యాపీనెస్తో ఈ విషయాన్ని చేసుకోవాలండి. ఒక మంచి మేనిఫెస్టేషన్ అండి ఇది. మనం ఎంతైతే టైం అనేది కూడా స్పెండ్ చేసి ఇంత టైం కంటే నేను ఎక్కువ మనీని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఆ 2 వెల్లుల్లి రెబ్బలని కూడా అరచేతిలో పెట్టుకొని చేసుకున్న తర్వాత, మేనిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ 24 మినిట్స్ కూడా అండి మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే మీరు పాకెట్ వేసుకుంటే కనుక, షార్ట్ వేసుకున్నారనుకోండి, జెంట్స్ చేసేవాళ్ళు అయితే కనుక మీరు పాకెట్లో వేసేసుకోండి. మీతో పాటు ఉండాలి, మీ బాడీకి తగిలేలాగా ఉండాలన్నమాట ఆ వెల్లుల్లి రెబ్బలు. ఇంకా అలాగా పాకెట్లో వేసుకోవచ్చు. అదే లేడీస్ అనుకోండి, లేడీస్ చేస్తున్నారనుకోండి, మీరు చీరకి పవిటంచు ఉంటుంది కదా, ఆ పవిటంచులో అయినా సరే 24 మినిట్స్ 24 నిమిషాల పాటు మీరు అది ఆ చీర కొంగులో అయినా సరే మీరు ముడి వేసుకోవచ్చు. మీరు ఒకవేళ నైటీ వేసుకునే వాళ్ళైతే కనుక మీరు ఎలా అయితే వేసుకుంటా ఒక పాకెట్లో వేసుకున్న నైటీకి పాకెట్స్ ఉంటాయి, అందులో అయినా సరే మీరు వేసుకోవచ్చు. ఎలాగైనా సరే మీ ఒంటి మీద ఉండేలాగా చూసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఆ 24 మినిట్స్ అయిపోయిన తర్వాత అది ఏం చేయాలి అని అంటే కనుక మీరు బయట ఎక్కడైనా సరే బయటకు వెళ్ళిపోయి మీకు చెట్లు కుండీలు ఉంటాయి కదా, మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో ఈ వెల్లుల్లి రెబ్బలని పాతి పెట్టేసేయండి. లేదంటారా బయట ఎక్కడైనా సరే బయట చెట్లు ఉన్నా కూడా అక్కడ మట్టి కొంచెం గొయ్యి తీసి దాంట్లో పడేసేయండి. అక్క మాకు బయటికి వెళ్ళడానికి కుదరదు, మాకు మట్టి ఇది లేదు, అది పాతి పెట్టడానికి చోటు అనేది లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే అది బాగా చిత్త కొట్టేసేయండి. ఆ 2 వెల్లుల్లి రెబ్బలని కూడా బాగా చిత్త కొట్టేసేయండి. అంటే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి చక్కగా మీకు మనీ వస్తే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం నలిపేసి పారేస్తున్నట్టుగా అలా చిత్త కొట్టేసి మీరు డస్ట్బిన్లో అయినా సరే మీరు పడేసేయచ్చు. ఇలా మీరు గొయ్యి తీసి పాతి పెట్టలేకపోతే కనుక ఇలా చేయండి. మంచి రిజల్ట్ అండి, చాలా అంటే చాలా రిజల్ట్ కనిపిస్తుంది. అనుకున్న దానికంటే నిజంగా మనీ అనేది మన దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. వెల్లుల్లిపాయలకి అంత పవర్ ఉందండి. మీరు ఇంకా దేనికోసమైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు. అంటే మీకు మనీ పరంగా ఎలాంటి రిలేటెడ్గా విషయాలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.